ఒకప్పుడు మనుషులు మరణమనేదే లేకుండా జీవించేవారు. అటువంటి మనుషులకు మృత్యువుని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన తరువాత కృతయుగం ప్రారంభంలో జన్మించిన మనుషులకు అసలు మరణమే లేకుండా జీవించేవారు. అలా జీవించడం వల్ల మనుషుల యొక్క జనాభా ఈ భూమి మీద విపరీతంగా పెరిగిపోయింది. ఆ సమయంలో ఈ సృష్టిని సమతుల్యం చేయడానికి బ్రహ్మదేవుడు రెండు కొనుబొమ్మల మధ్యలో నుంచి ఒక అగ్ని పుట్టి భూలోకంలో జీవిస్తున్న మనుషుల మీదకి వెళ్ళింది. అప్పుడు కొన్ని వేల మంది ఆ అగ్ని చేత దహించబడ్డారు. ఆ సమయంలో పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి, సృష్టి రచన చేసే నీలాంటి దేవతలకు ఒక నియమం ఉంది. నీ చేత సృష్టించబడ్డ జీవులకు ఇప్పుడు క్రమ పద్ధతి లేదు. మీరు వారిని మీ కోపం చేత సంహరించకూడదు అని చెప్పగానే వెంటనే బ్రహ్మదేవుడు తనలో నుంచి వచ్చిన అగ్నిని ఉపసంహరించుకుంటాడు. ఆ అగ్నిని ఉపసంహరించే సమయంలో నల్లని రూపంలో ఒక స్త్రీ పుడుతుంది. ఆమెకు బ్రహ్మదేవుడు మృత్యువు అని పేరు పెడతాడు. అప్పుడే పుట్టిన ఆ మృత్యువు ఆ బ్రహ్మదేవుడితో, తండ్రి, నేను చేయాల్సిన పని ఏమిటి అని అడుగుతుంది. నువ్వు ఈ జీవుల ప్రాణాలను తీయాలి. ఈ